భక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ రాజమాతంగి శక్తిపీఠం తరపున మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు మనం వారాహి అమ్మవారి 4వ రోజు కిరాతి వారాహిగా అమ్మవారిని పూజించడం, అర్చించడం జరిగింది. తదనంతరం కూడా హోమం చాలా చక్కగా, చాలా తీవ్రంగా చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ 9 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు హోమం చేస్తున్నాం. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చాలామంది పాల్గొంటున్నారు. పాల్గొనడం వల్ల అందరికీ కూడా ఆ అమ్మవారి దయ, కరుణ ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. పదే ప్రతిరోజు చెప్తూనే ఉన్నా మీకు, ఈ అమ్మవారిని పూజించడం వల్ల మీకు ఉన్నటువంటి సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆల్రెడీ గృహం ఉన్నవారికి మరింత లాభం, సౌభాగ్యం కలుగుతుంది. అలాగే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి, శత్రుబాధ విపరీతంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ వారాహి అమ్మను పూజించడం వల్ల సుఖం, సంతోషం కలిగి శత్రు నిర్వీర్యం కలుగుతుంది. శత్రువులు మీ గురించి ఎలాంటి చెడు ఆలోచన చేయకుండా అమ్మవారే చూసుకుంటుందన్నమాట. అలాగే అనారోగ్య సమస్యలతోని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కూడా వారాహి అమ్మను పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గుప్త వ్యాధులు, తెలియనటువంటి ఆందోళనతో ఉన్నవారు ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అతి శీఘ్రంగా, అత్యంత తొందరగా ఈ అమ్మ మిమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించి విజయం దక్కేలా చూస్తుంది. కనుక వీలైన వారు ఖచ్చితంగా రేపు 5వ తారీఖున, 5వ తిథి, పంచమ తిథి రోజున అమ్మకు ప్రత్యేక పూజలు చేయండి. ముఖ్యంగా ముందు రోజు చెప్పుకున్నట్టుగా కంద దొరికితే కనుక కంద దీపాన్ని పెట్టండి. పానకం నైవేద్యంగా ఇవ్వండి. అలాగే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం పెట్టండి. కొబ్బరి అన్నం పెట్టవచ్చు. అలాగే చిలకడ దుంపలు పెట్టవచ్చు. పల్లి వంటలు పెట్టవచ్చు. ఏం చేసామని కాదు, ఎంత ప్రేమగా, ఎంత లాలనగా, ఎంత భక్తిగా ఉన్నాం అన్నదే అమ్మ దృష్టిలో కనిపిస్తుంది. మిగతా అన్నీ తర్వాతే. కనుక భక్తిగా, ప్రేమగా అమ్మకు అతి దగ్గరగా ఉండడానికి ఈ 9 రోజులు కూడా చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. సాధకులకైతే ఈ 9 రోజులు కూడా చాలా మంచి రోజులు. వీటిని ఎవరు కూడా మిస్ అవ్వరు. సాధకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా భక్తులు గృహంలో చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారిని వారాహిదేవిగా పూజించవచ్చు. ఎలాంటి దోషం లేదు. నాకు నిన్న ఒక సోదరి కాల్ చేసి ఒక సమస్య గురించి చెప్పారు. ఆ సమస్య గురించి వెంటనే పూజ చేసాం. హోమంలో కూడా వాళ్ళ పేర్లు, గోత్రాలు అన్నీ చదివిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. గురువుగారు, ఆ సమస్య నాకు తీరిపోయింది, మీకు ధన్యవాదాలు అని చెప్పారు. ధన్యవాదాలు నాకు కదమ్మా, అమ్మవారికి చెప్పండి. అమ్మవారు దగ్గర మీ పూజ చేయడం వల్లే అది తీరింది అని చెప్పి నేను చెప్పాను. వారి పేర్లు, ప్రాంతం నేను చెప్పట్లేదు, దయచేసి అన్నిదా భావించకండి. వారి సమస్య అలాంటిది కనుక నేను దాన్ని బహిర్గతం చేయాలనుకోవట్లేదు. కేవలం అమ్మ మహిమ గురించి మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. కనుక అందరూ కూడా వారాహిదేవిని పూజించండి. అమ్మ కృపకు పాత్రలు కండి. మన పీఠంలో మాత్రం ప్రతిరోజు అమ్మవారి పూజ, తర్వాత హోమం జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొవాలి, వీక్షించాలనుకున్న వాళ్ళు తప్పకుండా మన పీఠానికి సాయంత్రం 7:30 కల్లా రండి. 8 కల్లా హోమం స్టార్ట్ అవుతుంది. 9:30కి క్లోజ్ అవుతుంది. ఓకేనా? ప్రజలందరూ వారాహి అమ్మవారు సంరక్షణలో క్షేమంగా, ధైర్యంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ సర్వేజన